చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ నుంచి బయటకొస్తున్నారు. రీసెంట్‌గా పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, అలాగే కొంతమంది కార్యకర్తలు చాలామంది గూడా కాంగ్రెస్ నుంచి బయటొచ్చేస్తున్నారు. ఎందుకు కారణం ఏంటి? అంటే అక్కడ రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు భరించలేకపోతున్నామన్నది మెయిన్. దానిపైన మీ కామెంట్. అంటే గతంలో అయితే బిగినింగ్‌లో అయితే రేవంత్ రెడ్డి మీద విమర్శలున్నాయి. హ్మ్. ఈ ఈయనకు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తి కాదు గదా! ఇప్పుడొచ్చి కాంగ్రెస్‌లో పెత్తనం చెలాయిస్తున్నాడనేది ఒక విమర్శ ఉన్నది. హ్మ్. మరి కారణాలేవైనా ఉండొచ్చు. అది అధిష్టాన వర్గం దృష్టికి పోయుండొచ్చు. లేక వివిధ కారణాల వల్ల అధిష్టానం తరపునే ఇప్పుడు ఠాకరే అనే అతను ఒక అబ్జర్వర్‌గా వచ్చినారు. హ్మ్. మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. అందువల్ల ఆయనొక్కడినే విభేదించేదానికి ఆహ్, ఏలు పెట్టి చూపించేదానికి కూడా అవకాశం లేదు. హ్మ్. రెండోది ఏమిట్రా అంటే కొందరు పొన్నాల లక్ష్మయ్య గారైతేనేమి, నాగం జనార్దన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులు కొందరు పోవటమైతే జరిగింది. హ్మ్. ఏమంటే వివిధ కారణాలున్నాయి అందులో. హ్మ్. వాళ్ళు ఏం చెప్తున్నారు అనంటే పోల్ సర్వేస్‌ని బట్టి వాళ్ళ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అభ్యర్థి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని హ్మ్. మేము అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చినాము అని. అందువల్ల కొందరు అసంతృప్తి చెంది వెళ్తున్న మాట వాస్తవమే. హ్మ్. దానివల్ల ప్రజల్లో మార్పు ఉంటుందని నేను అనుకోవడం లేదు. కొందరు వ్యక్తులు మారిపోయినంత మాత్రాన హ్మ్. ప్రజల్లో మార్పు ఉంటుందని అది అనుకోను. హ్మ్. అది కేవలం పత్రికల్లోనూ ప్రచారానికి పనికి వస్తుంది కానీ, హ్మ్. ప్రజలైతే ఓట్లు వేసేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. హ్మ్. ఇటు కాంగ్రెస్‌కేయాలన్నా, బీఆర్ఎస్‌కేయాలన్నా ఎవరికో ఒకరికైతే దృఢ చిత్తంతో ఉంటారు. హ్మ్. ఉండినప్పుడు ఎన్ని చేసినా గానీ వాళ్ళ అభిప్రాయం మేరకు ఓటేస్తుంటారు. హ్మ్. ఇటువంటివన్నీ చిన్నవన్నీ పని చేయకపోవచ్చు. ఒక గాలి అనేది, ఒక ఊపు అనేది వచ్చినప్పుడు హ్మ్. ఆ ప్రభావంతో అభ్యర్థులు గెలుస్తారు. హ్మ్. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు టీడీపీలో నేత. సో, టీడీపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్‌కొచ్చారు. తెలంగాణలో టీడీపీ లేదు ఆఫ్‌కోర్స్. కానీ ఈ టీడీపీ నుంచి చాలా మందిని ఇప్పుడు కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లాడు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్‌లో మళ్ళీ ఇక్కడ టీడీపీ విధానాలే అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసమ్మతి నేతలే చెప్తూ ఉన్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? టీడీపీ విధానాలు అమలు జరుగుతాయనేటవుతుందిలెండి. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానాలుంటాయి. వాళ్ళ విధానాలెంబడి నడుచుకోవాల్సిందే ఉంటది. హ్మ్. ముఖ్యమంత్రి అయినా ఏదైనా విధాన నిర్ణయం తీసుకునే ముందు హైకమాండ్‌తో మాట్లాడాల్సి ఉంటది. హ్మ్. కాంగ్రెస్ అదొక చరిత్ర, అదొక మహాసముద్రంలెండి. వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఏదైనా ఒక స్కీమ్ ఇక్కడ పెట్టాలనుకుంటారనుకోండి. హ్మ్. ఆ స్కీము మా అధిష్టాన వర్గంతో మాట్లాడిన తర్వాతనే అమలు చేస్తారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునేదానికి ఉండదు. సీఎంగా ఆయన ఉండినా గూడా. అది సహజంగా జరిగేదే. హ్మ్. ఎవరన్నా ఉండండి. రేవంత్ రెడ్డి ఉండండి, జానారెడ్డి ఉండండి, ఇంకొకరు ఉండండి, ఎవరు ఉండినా గానీ అధిష్టాన వర్గంకు తెలపాల్సిందే వస్తది. గతంలో ఉన్నప్పుడు గూడా రాజశేఖర్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు గదా! హ్మ్. అధిష్టాన వర్గానికి చెప్పి ఒప్పించిన తర్వాతనే ఆ నిర్ణయాలు అమలు చేసినారు. కానీ వాస్తవాలు అధిష్టానం వరకు వెళ్ళనీయకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు. దాని వల్లనే కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయే పరిస్థితొస్తుంది. ఈసారి ఎలక్షన్స్‌లో గెలిచే అవకాశాలు లేవు అనేసి రీసెంట్‌గా పార్టీల నుంచి బయటొచ్చిన నేతలు చెప్తున్నారు. అంటే అవి వారికి సంబంధించినది అసంతృప్తి చెందినప్పుడు ఏవో మాట్లాడుతుంటారు. హ్మ్. దానికి వ్యాఖ్యానాలు చేయాలంటే ఉండవు హ్మ్. వ్యాఖ్యానాలు. హ్మ్. హ్మ్. అసంతృప్తి చెందినప్పుడు మాట్లాడే మాటలేండి ఇంకా. హ్మ్. అండ్ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఓట్లను అమ్ముకుంటున్నారు. ఐ మీన్ టికెట్లు అమ్ముకుంటున్నారు అనేసి టాక్. ఇప్పుడు దానికి సంబంధించి ప్రెజెంట్ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఒక సీట్‌కి కేటాయించిన ఒక అభ్యర్థే పబ్లిక్‌గా అనౌన్స్ చేశారంట. వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్‌కి మేము ల్యాండ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి మరి టికెట్ కొనుక్కున్నాము అనేసి. ఇట్లా డైరెక్ట్‌గానే కామెంట్స్ వస్తున్నప్పుడు ఎందుకు అధిష్టానం దీనిపైన రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే ఇప్పుడు మనం బయట ఊహించుకునే దానికి, లోపల జరిగేదానికి ఓ ఒక్కొక్క విషయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. హ్మ్. ఈ ఎందుకంటే ఎప్పుడు గూడా ఇంతవరకు కాన్సంట్రేషన్ ఇంత లేదు. హ్మ్. ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నటప్పుడు దాదాపు సంవత్సరంగా అంతకుముందు ఒక వ్యక్తి ఉండే. ఇప్పుడు ఠాకరే అని ఒక ఆయన్నేసినారు. ఆయన కూర్చుంటున్నాడు. ఆయన అక్కడికి తీసుకువెళ్ళి విషయాలన్నీ చెప్పడం అయితేనేమి, హ్మ్. వాళ్ళు కాన్సంట్రేట్ చేయడం అయితేనేమి, హ్మ్.
ఆ నుంచి వచ్చిన ఆదేశాలనే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉమ్, టికెట్ల విషయం అయితే వాళ్ళే క్లియర్ చేశారు కదా అధిష్టానం. ఉమ్, ఈయన రకరకాల వ్యక్తులు చెప్పుకున్నారు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. నాయకులు లేరని కాదు, చాలామంది నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు కదా. కొందరు అభ్యర్థుల గురించి రిక్వెస్ట్ చేసినారు, ఠాకరే ద్వారా చేసి ఉండొచ్చు, హైకమాండ్లో వారికి ఉన్న సంబంధాల ద్వారా ఫలానా వ్యక్తి అయితే బాగుంటుంది, ఇవి అవి అటువంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారులేండి. ఇవన్నీ మామూలుగా సర్వసాధారణంగా కాంగ్రెస్లో జరిగేవి. ఒక వ్యక్తి మీద జరుగుతుంది, ఒక పీసీసీ అధ్యక్షుడి మీదనే వ్యవహారాలు నడుస్తాయంటే ఉమ్. కష్టము క్లిష్టం కూడా అక్కడ. మీరు చాలా సీనియర్ నాయకులు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ 3 పార్టీలు ఉన్నప్పుడు మీరు వర్క్ చేశారు. సో, ప్రెజెంట్ అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ, అప్పటి రాజకీయాలకి, ఇప్పటి రాజకీయాలకి చాలా దూరం. అప్పుడంటే రాజకీయ పరంగానే వెళ్ళేటివి. ఇప్పుడు చూస్తుంటే వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి. సో, మీకేమనిపిస్తుంది ఇలాంటి మాటలు వింటున్నప్పుడు? ఇప్పుడు గతంలో అయితే ఒక పాలసీ మీదనో ప్రభుత్వ పనితీరు మీదనో విమర్శలు చేసేవాళ్ళు. అవును. ప్రభుత్వ పనితీరు మీదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు చాలామంది ఒక సమస్య మీద ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటాయి. ఉమ్, ఉమ్, వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం కంటే ఎక్కువ విషయాలు తెలిసింటాయి. ఉమ్, అట్లా ప్రజలతో మాట్లాడింటారు, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది, అధికార యంత్రాంగంలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు తెలుస్తుంటుంది. అటువంటిది ఒక సమస్య తీసుకున్నప్పుడు ఆ సమస్యకు సంబంధించి 4-5 రకాల ఎన్జిఓ ఆర్గనైజేషన్తో చర్చించేవాళ్ళం. ఉమ్, చర్చించి ఒక ఫ్రేమ్ తయారు చేసుకునేవాళ్ళం. మాకు స్వతహా ఫ్రేమ్ తయారు చేసుకున్నాకనే ఏదైనా క్వశ్చనరీ ఇవ్వటం కానీ, ఉమ్, అసెంబ్లీలో చర్చ చేసేటప్పుడు మాట్లాడడం కానీ జరుగుతుండేది. ఇటీవల కాలంలో అటువంటి శాసనసభలో సబ్జెక్టుల విషయం మీద చర్చలు పోయినాయి. ఉమ్, చర్చలు పోయినాయి, దూషణలు ఎక్కువ వచ్చినాయి. ఉమ్, దూషణలు వచ్చినప్పుడు అది మంచి సాంప్రదాయం అంటే మంచి సాంప్రదాయం మాత్రం కాదు. ఉమ్, ఈ శాసనసభ సమావేశాలు కూడా తక్కువ జరుగుతుండడము, ఉమ్, విశ్లేషణ చేసి చర్చించడం అవన్నీ పోయినాయి. పోయిన దానివల్ల ఈ దూషణలు, వ్యక్తిగత దూషణలు రావడంతో ఉమ్, అది ప్రజల్లో కూడా బాగా అంత మంచిగా లేదు. ఉమ్, అప్పటికి ఇప్పటికి తేడా అది. అప్పుడు ఒక సబ్జెక్టు మీద నెలల తరబడి వర్క్ చేసేవాళ్ళం, ఉమ్, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఉమ్, ఒకమారు నేను ఎప్పుడు బడ్జెట్ మీద ఇనిషియేట్ చేసేవాడిని కాంగ్రెస్లో ఉన్నప్పుడు. ఉమ్, గవర్నర్ ప్రసంగం మీద రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుండేవాళ్ళు. ఆ సంవత్సరం 4వ సంవత్సరం అనుకుంటాను, ఉమ్, లాస్ట్ బడ్జెట్ అది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఆ బడ్జెట్ ఇనిషియేషన్ నాకు ఇవ్వలేదు. సురేష్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇచ్చినాక ఆయన సబ్జెక్ట్ బాగానే మాట్లాడినాడు. కొంచెం పేలవంగా పోయిందని మీరున్నారు కదా ప్రెస్ వాళ్ళు, అప్పుడు అంతా మాకు అడ్వైజర్స్ కదా, ఇటు సైడ్ అటు సైడ్ అడ్వైజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. కొంచెం పేలవంగా పోయిందండి, ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ కదా, అది ఇది మైసూర్ అల్లికి ఇవ్వకూడదా అని అన్నారు. ఆయన 2 రోజుల ముందర వచ్చి మీ వైండ్ ఆఫ్ చేయమంటే ఇనిషియేషన్ అయిపోయింది కదా, వైండ్ ఆఫ్ చేయమను, ఏదో స్పీకర్కి రిక్వెస్ట్ చేస్తాం, ఒక 5-10 నిమిషాలు ఇవ్వమని ఎక్స్ట్రా, ఏదో ఒక 20 మినిట్స్లో వైండ్ ఆఫ్ చేయమన్నారు. నాకు వచ్చి నువ్వే వైండ్ ఆఫ్ అంటే చేయని మళ్ళీ ప్రెస్ మిత్రులు నా దగ్గరికి వచ్చినారు. ఏందయ్యా 2 రోజులు కూడా లేదు, నేను ఎట్లా ప్రిపేర్ కావాలా, ఏం ప్రిపేర్ కావాలా, ముందన్నా చెప్పింటే ఏదైనా ప్రిపేర్ అయింది అంటే ఏదో ఒకటి చేయలే అని అన్నారు. నేను ఆలోచన చేస్తున్నా ఏం చేయాలా అని. ఇక్కడ మరిచెన్నారెడ్డి విగ్రహం దగ్గరికి అసెంబ్లీ నుంచి భోజనానికి పోతుంటే మరిచెన్నారెడ్డి విగ్రహం దగ్గర ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టినారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్, పుల్రాజా వారికి ఎయిడ్స్ వస్తుందా అని. అది అది చూసిన క్యాప్షన్ చూసిన తర్వాత నాకు స్ట్రైక్ అయింది. ఒక లెటర్ వచ్చింది అది నాకు. అయితే ఈ లెటర్ ఎవరు పంపించింది లేదు కానీ రాసిన వ్యక్తి పేరు, లెటర్ రాసిన వ్యక్తి పేరు అయితే లోపల లెటర్లో ఉన్నది. ఉండి బిగ్ బాస్కు 5 కోట్లు పే చేసినాను అని వాళ్ళ ఇంటర్నేషనల్గా వాళ్ళ పార్ట్నర్ ఉంటారు కదా, అతనికి లెటర్ రాసినాను. ఇక్కడ ఉండే వ్యక్తి బిగ్ బాస్కి 5 కోట్లు పే చేసినాను మన ప్రాజెక్ట్ కోసం, పవర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి లెటర్ రాసినారు.
ఆ లెటర్ ఎవరో నాకు పంపించినారు. ఉమ్, లెటర్ ఎవరు పంపించింది నాకు ఫ్రమ్ అడ్రస్ లేదు. ఉమ్, వేసి ఇంకా ఇది బాగుంది కదా, ఇది ఒక పాయింట్ తీసుకుందాంలే అని నేను ఏదో కొత్త ఫైనాన్స్ మీద మాట్లాడి, గత అనుభవం ఉంది కదా, 4 మార్లు ఇనిషియేట్ చేసినాను కాబట్టి అది ప్రిపేర్ అయ్యి లాస్ట్న ఈ పాయింట్ తీసుకున్నాను. ఇట్లా లెటర్ వచ్చింది. ఈ లెటర్ ప్రకారం బిగ్ బాస్కు 5 కోట్లు పే చేసినారంట. ఉమ్, ఎవరో ఆ బిగ్ బాస్ మీరు ఎంక్వైరీ చేయిస్తారా అని ప్రభుత్వానికి ఒక ప్రశ్న పెట్టినాను. ఉమ్, తుదకు అది హెడ్లైన్స్ అంతా బిగ్ బాస్ ఎవరు ఉమ్, ఉమ్, అని ప్రెస్లో హైలైట్ అయింది. ఉమ్. అది ఒక్క పాయింట్ మీదనే హైలైట్ అయింది. అట్లా ఎక్సర్సైజ్ చేయాలి, చేయకపోతే కష్టం అవుతుంది. ఉమ్. సో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఎవరు అని ప్రకటించే విషయంలో చాలా జాప్యం చేస్తూ ఉంటుంది. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీట్లు మెజార్టీ వచ్చిన తర్వాతనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్ గారు, ఇక్కడ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. కానీ కాంగ్రెస్లో చూస్తే ఎవరికి వాళ్ళు మేమే సీఎం అభ్యర్థి అని ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గర మనం లెక్కేసుకుంటే ఒక 10 మంది దాకా ఉన్నారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా తానే సీఎం అభ్యర్థి అన్నట్టుగా ఒక చిన్న క్లూ కూడా ఇచ్చారు. ఎందుకని ఇలా జరుగుతుంది ప్రతిసారి? అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. హ్మ్. రీజనల్ పార్టీస్ మాదిరి ఉండదు. ఏదైనా కానీ మెజారిటీ వచ్చినాక అందరి శాసనసభ్యులను సిఎల్పి సమావేశం ఏర్పాటు చేస్తారు. హ్మ్. సిఎల్పి సమావేశంలో ఇండివిజువల్గా శాసనసభ్యులతో మాట్లాడతారు, వచ్చిన అధిష్టాన వర్గం నుంచి వచ్చిన నాయకులు. హ్మ్. మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయ సేకరణ చేస్తారు, చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. ఏదో అధిష్టాన వర్గానికే నాయకుడిని నిర్ణయించే అధికారం కట్టబెడుతూ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. హ్మ్. పాస్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్న సోర్సు వివిధ రకాల ఒత్తిళ్ళు ప్రెషర్స్ని బట్టి ఎవరినొకరిని అభ్యర్థిని నిర్ణయించి ప్రకటిస్తారు. హ్మ్. కొంచెం అసంతృప్తి అవి ఇవి ఉండినా కానీ మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తుంటారు. అది సాంప్రదాయంగా మొదటి నుంచి వస్తున్నది, ఇప్పుడేం కొత్త ఏం కాదు, మొదటి నుంచి వస్తున్నదే. ఇప్పుడు కూడా చాలామంది అదే మెయిన్ అభ్యర్థిని అనే విధంగా ఉండేటట్టు హ్మ్. పరోక్షంగా ఏదో మాట్లాడుతుంటారులేండి. హ్మ్. అవి హ్మ్. అవి కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండేటివి. అవి ఏం కొత్త ఏం కాదు, వింతేం కాదు. హ్మ్.